ఉపయోగం ఏముంది? అందుకని దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని మరి ఎక్కువగా కేకలేస్తుంటే వెంటనే యేసయ్య చెవిలో పడ్డాయి ఆ మాటలు. వెంటనే ఆగిపోయి యేసయ్య వాడిని తీసుకురండి అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు ఆగిపోయి వాడిని పిలిపించాడో అక్కడున్న వారు కేకలు వేసి ఆపరై రాడుపోయి అన్నోడు అంటాడు, అరే రే నిన్ను ఆయన పిలుస్తున్నాడు, నీ బతుకు మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది. ఎందుకంటే ఆయన సమీపముగా ఉండే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎంతో మంది కుంటి వాళ్ళ కన్నులు తెరిచాడు, చెవిటి వాళ్ళని చెవులిచ్చాడు, కుంటి వాళ్ళను బాగు చేసిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనగానే వాడు దిక్కులు లేచాడంటండి. ఎలా లేచాడు? ఎందుకు? విడుదల సమీపించింది. హల్లెలూయా. విడుదల దొరికింది. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. హల్లెలూయా. చెమ్మగిల్లు కన్నుల్లోన కన్నీళ్ళ కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. హల్లెలూయా. ఏమొచ్చింది వీడికి? విడుదల వచ్చింది. అడుక్కునే బ్రతుకు పోయింది, చీకటి బ్రతుకు పోతుంది, వెలుగు వస్తుంది. ఈ కన్నులతో చూడలేనివన్నీ చూడొచ్చు. ఈ కన్నులతో దేవుని మహిమను చూడొచ్చు. ఈ కన్నులతో దేవుని కార్యాలు చూడొచ్చు. నాకు విడుదల వచ్చిందని దిగ్గులు లేచాడంట. ప్రభు సమీపంగా ఉన్నప్పుడే ఆయన వేడుకోవాలి. వెంటనే ప్రభు పిలిచిన మాటలు బట్టి బయటికి వినపడాలని కేకలేస్తున్నానన్నా. అందుకే మా ఇంట్లో కేకలేస్తున్నాను. వాస్తవానికి మీకు చిన్న స్వరం చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి విడుదల సమీపించింది కనుక దిక్కులు లేచి ఆ బట్టలు పారేశాడంటే ఎందుకు? ఇక్కడ నాకు దాంతో ఎంత గొప్ప నిరీక్షణ చెప్పండి. ఇంకా స్వస్థత రాలా, ఇంకా స్వస్థత రాలా. దేవుడు ఇంకా ముట్టుకోలే. పిలిస్తే చాలు నా బతుకులో